పద్మశాలి కుల బాంధవులకు అందరికీ పేరు పేరున నమస్తే. నేను మీ వాసా లక్ష్మణ. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనవి. మరి ఈ అసెంబ్లీ సమావేశాలలో పద్మశాలి సమాజ సమస్యల గురించి మాట్లాడేవారు ఎవరు? మరి అసెంబ్లీలో మాట్లాడే అర్హత లేదు. అందుకే ఇట్లా మేము ముందుకు వచ్చినా. కాబట్టి పద్మశాలి కుల బాంధవులారా, దయచేసి ఈ వీడియో షేర్ చేయండి. అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి కాబట్టి ఈ వీడియో ఎంత వీలైతే అంత షేర్ చేసే ప్రయత్నం చేయండి దయచేసి. పద్మశాలి బిడ్డలుగా మనందరి బాధ్యత కూడా. ఎందుకంటే మిట్లారా, పద్మశాలి సమాజంలో సమస్యలు చాలా ఉన్నాయి. అతిపెద్ద ఓటు బ్యాంకు, అతిపెద్ద జనాభా, ఓటేస్తున్నాం, అక్కడ పరంగా శూన్యమైనం. దానికి రాజకీయ వెనుకబాటే కారణము. కాబట్టి నేను అసెంబ్లీలో మాట్లాడేటువంటి ఎమ్మెల్యేలకు, మంత్రులకు, మీ అందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే, మా పద్మశాలి సమాజ సమస్యల గురించి మాట్లాడండి. మా నేత కార్మికుల సమస్యల గురించి మాట్లాడండి. నేత కార్మికుల ఆత్మహత్యల గురించి మాట్లాడండి. వారి కుటుంబాలను ఆదుకునేందుకు మాట్లాడండి. మా పద్మశాలి సమాజ సమస్యల గురించి మాట్లాడాలని మీ అందరిని నేను పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నా. చూద్దాం ఎవరు మాట్లాడతారో. పద్మశాలి కుల బాంధవులు దయచేసి ఈ వీడియోను షేర్ చేస్తుండండి. ఈ వీడియో అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళిపోవాలి. ఇది పద్మశాలి బిడ్డలుగా మనందరి కర్తవ్యం. పద్మశాలి కుల బాంధవులారా, దయచేసి మీ అందరికీ దండం పెడుతున్నా. మన నిశ్శబ్దము, మన నిర్లక్ష్యము, మన అతి మంచితనమే మన సమాజానికి నష్టం జరుగుతుంది. కాబట్టి మన కోసం మనం మాట్లాడుకుందాం. ఏ సామాజిక వర్గంలో సరే సమర్థవంతమైన నాయకుడు ఉంటే ఆ సమాజానికి మేలు జరుగుతుంది. అది మన పద్మశాలి సమాజ శాపమో లేకుంటే మన అతి మంచితనమో కానీ పద్మశాలి సమాజానికి తీవ్రంగా నష్టం జరుగుతుంది. ఇది నేను పద్మశాలి బిడ్డను, నాది పద్మశాలి పుట్టుక అనుకునే ప్రతి పద్మశాలి బిడ్డ తక్షణ కర్తవ్యం ఏంటంటే, ఈ వీడియో షేర్ అవుతూ ఉండాలి. అసెంబ్లీలో పద్మశాలి సమాజ సమస్యల గురించి చర్చ జరగాలి. జై పద్మశాలి.